భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన 2 దశాబ్దాలకు పైగా క్రికెట్ కెరియర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు అభిమానులకు తెలియజేశాడు. 42 ఏళ్ల అమిత్ మిశ్రా 2017లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే అతను దేశీయ క్రికెట్లో చురుగ్గా ఉంటూ ఐపీఎల్లో ఆడటం కొనసాగించాడు. అమిత్ మిశ్రా క్రికెట్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలా సంపాదించాడు. అతని నికర విలువ కోట్లలో ఉంది. లగ్జరీ కార్లను ఇష్టపడే ఈ క్రికెటర్ నికర విలువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమిత్ మిశ్రా అంతర్జాతీయ కెరీర్ గురించి చెప్పాలంటే అతను భారతదేశం తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతను మొత్తం 156 వికెట్లు పడగొట్టాడు. 2008లో మొహాలీలో తన టెస్ట్ అరంగేట్రంలో అమిత్ మిశ్రా ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించాడు. 5 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా తరపున అనేక మ్యాచ్లను గెలిచాడు. మీడియా నివేదికల ప్రకారం అమిత్ మిశ్రా నికర విలువ దాదాపు 55 కోట్లు. ఇందులో ఎక్కువ భాగం ఐపీఎల్లో ఎక్కువ కాలం ఆడటం ద్వారా వచ్చింది. అక్కడ అతను అనేక జట్లకు ఆడుతూ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్, టీమిండియా ఆడటమే కాకుండా అమిత్ మిశ్రా ప్రకటనలు, తన పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తాడు. ఐపీఎల్ కెరీర్ ఒక్కటే దాదాపు 36.75 కోట్లు సంపాదించింది. సీజన్, ఫ్రాంచైజీని బట్టి అతని నెలవారీ జీతం 50 లక్షల నుంచి 4 కోట్ల మధ్య ఉండేది. 2023, 2024లో లక్నో సూపర్ జైంట్స్తో ఆడిన సంవత్సరాలలో అతను సంవత్సరానికి 50 లక్షలు సంపాదించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో అతని ఒప్పందం 2021లో 4 కోట్లుగా ఉంది. అమిత్ మిశ్రాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతను తన హై స్పీడ్ కార్లను ఇష్టపడతాడు. ఒక ఇంటర్వ్యూలో తన మొదటి కారు వెండి రంగు మారుతి ఎస్టీమ్ అని చెప్పాడు. అమిత్ మిశ్రా వద్ద ఇప్పటికీ ఆ కారు ఉంది. నా మొదటి ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి వచ్చిన డబ్బుతో నేను ఈ కారును కొన్నాను. కాబట్టి నాకు ఈ కారు గురించి చాలా మంచి జ్ఞాపకాలున్నాయి. నేను దానిని ఎప్పుడూ వదులుకోను. ఇది నా మొదటి పెట్టుబడి అని అతను తెలిపాడు.